ఇక ఫిరాయింపుల అంశంపై నోటీసు అందుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. నిన్న దానం సహా తనకు నోటీసులు ఇవ్వడంతో కడియం స్పీకర్ ప్రసాద్ కలవడంను ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 23 తేదీలోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కడియం కోరారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న దానం నాగేందర్ అక్కడి నుంచి రాగానే స్పీకర్ ను కలవనున్నారు. అయితే దానం సైతం మరింత సమయం కోరుతారా లేదా రాజీనామా చేస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కడియంను కాపాడడానికి దానం నాగేందర్తో రేవంత్ రాజీనామా చేయించే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఫిరాయింపుల అంశంపై నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? ఈ రోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ ను కడియం శ్రీహరి కలిశారు. నిన్న స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందుకు నోటీసులు ఇచ్చినప్పటికీ వీరు వివరణ ఇవ్వలేదు. మరోసారి ఇద్దరు ఎమ్మెల్యేలకు కడియం శ్రీహరికి అదేవిధంగా దానం నాగేందర్ కు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇచ్చేందుకు నాకు మరింత సమయం కావాలని చెప్పి స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ ఎన్ని రోజుల సమయం ఇస్తారు ఏంది అనేది చూడాలి. అటు దానం నాగేందర్ సైతం స్పీకర్ ను కలుస్తారా లేదా వివరణ ఇస్తారా లేక రాజీనామా చేస్తారా అనే దానికి సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. చాలా మంది ఆయన అనుచరులు రాజీనామాకు నాగేందర్ సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నాగేందర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చినాక కలుస్తారా లేదనేది చూడాలి. అయితే ఆ నాగేందర్ తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఆరోపించారు. ఈ ఆరోపణలో జనరల్ గా కాంగ్రెస్ లో ఆ శ్రీహరి తో రాజీనామా చేయిస్తే ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పాటు నాగేందర్ పైన కూడా వ్యతిరేకత ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఆయననే పోటీ చేయిస్తారా లేక మరొక అభ్యర్థిని బరిలో దింపి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా ఆ స్పీకర్ ఎన్ని రోజుల సమయం ఎక్స్టెన్షన్ ఇస్తారు? ఎందుకంటే వైపు సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పీకర్ పై వ్యాఖ్యలు చేసింది. ఏదైతే 4 వారాల సమయం ఇచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 4 వారాల్లోగా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అయితే పూర్తయింది. తీర్పు రిజర్వ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు సంబంధించి శ్రీహరి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మరోసారి షెడ్యూల్ విచారణకు అటు క్రాస్ ఎగ్జామినేషన్ కు మరోవైపు పిటిషనర్ తరఫు క్రాస్ ఎగ్జామినేషన్ కు అటు ఎమ్మెల్యే తరఫు క్రాస్ ఎగ్జామినేషన్ కు వెంటనే షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయితే అయితే ఇన్ టైమ్ లోనే కోర్టు ఇచ్చినటువంటి టైం లోపలనే విచారణ పూర్తి చేసి తీర్పును ప్రకటించాలన్నటువంటి యోచనలో స్పీకర్ నల్గా స్పీకర్ కార్యాలయ వర్గాలు చెప్తాను. ఏదేమైనా నాగేంద్ర ఎపిసోడ్ సంబంధించి ఢిల్లీ నుంచి నాగేంద్ర వచ్చిన తర్వాత ఈ అంశం సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశం. మొత్తానికైతే నాగేందర్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయన సన్నిధులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.